పరిశుద్ధ గ్రంథం న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒక్కడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మనకు శాంసన్ కనిపిస్తున్నాడు. శాంసన్ బలహీనుడే. ఆయా సందర్భాలలో దేవుని ఆత్మ తన మీదికి దిగి వచ్చినప్పుడు శాంసన్ బలవంతుడైపోయాడు. బలహీనుని బలవంతుని చేసేది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. శాంసన్ తిమ్నాతుకు వెలుచు ఉంటున్నాడు. సింహము ఎదురుపడగలిగాది. ఒకవేళ శాంసన్కు దేవుని యొక్క ఆత్మీయ దూరముగా ఉండి ఉంటే శాంసన్ ఆ సింహాన్ని గెలవగలడేమో. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే తన మీదికి రావడం మనం చూస్తూ ఉంటున్నాము, ఆ ఆత్మ ప్రభునందు ప్రియమైన వారలారా శాంసన్ని బలపరచగలిగాది. ఎప్పుడైతే బలపడ్డమన్నది జరగగలిగాదో వెంటనే శాంసన్ యొక్క జీవితంలో ఆ సింహాన్ని ఏం చేశాడు? మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చివేశాడు. దేవుని ఆత్మ శాంసన్కు దూరంగా ఉన్నిందా? లేదు. ఎవరైతే దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి దూరంగా ఉండగలుగుతారో వారందరూ కూడా బలహీనులే. బలహీనుడైనటువంటి వాడు అపవాది ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఎన్ని ఉండినా వాటి నుంచి తప్పించుకోలేడు. దేవునికి సమీపాన ఉన్నవారు ఎవరో వారి మీదికి దేవుని ఆత్మ దిగి రావడం జరుగుతుంది. దేవుని ఆత్మ బలహీనులను బలపరుస్తుంది. ఈరోజు నువ్వు ఏ బలహీనతతో వచ్చినా, ఎటువంటి సమస్యతో వచ్చినా, ఎటువంటి బాధతో వచ్చినా, ఎటువంటి దుఃఖంతో వచ్చినా దేవుని ఆత్మ మళ్ళీ ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది అన్న మాట మనం మరిచిపోకూడదు. నేను మళ్ళీ చెబుతున్నా, శాంసన్కు దేవుని ఆత్మీయ దూరంగా ఉండినట్లయితే మేకపిల్లను చీల్చినట్లుగా సింహమును ఒకవేళ చీల్చి ఉండకపోవచ్చునేమో. ఆత్మ వచ్చింది, మేకపిల్లను చీల్చినట్లు చీల్చేశాడు సింహాన్ని. దేవుని ఆత్మ బలహీనులకు బలమును ఇస్తుంది. దేవుని సన్నిధికి మనము రాగలిగితే దేవుని యొక్క ఆత్మ మూలమున ప్రకటించబడే వాక్యం మనలను బలపరుస్తుంది. ఇది మనం మరిచిపోకూడదు. ఒక పర్యాయం ఇశ్రాయేలులో మొత్తము బబులోనుకు వెళ్ళిపోయారు చెరకు. 70 సంవత్సరముల తదనంతరం యెరూషలేముకు వారు రాగలిగారు. యెరూషలేముకు వారు వచ్చిన తర్వాత ఆలయాన్ని కట్టాలి అనేటువంటి దాహం కలిగిన బిడ్డలందరూ కూడా ఏకమై ఆలయాన్ని కట్టడానికి పనిని ప్రారంభించారు. అయితే ఆ రోజున కట్టనివ్వకుండా అడ్డుపరిచేవారు చాలామంది రాగలిగారు. వారి నుండి వచ్చే శోధనను బట్టి జెరుబ్బాబెలు కానీ, నెహెమ్యా కానీ, ఎజ్రా కానీ, లేవీయులు కానీ చాలామంది వ్యక్తులు
ప్రజల నుండి వచ్చేటువంటి అభ్యంతరకరమైన కార్యాలను బట్టి చాలా మట్టుకు బలహీనులైపోయారు. ఆ పరిస్థితుల్లో హర్తహశస్త అనే రాజు కూడా దైవాలయాన్ని కట్టేటప్పుడు అభ్యంతరాన్ని కలిగించగలిగారు. బలహీనపరచబడిపోయారు. జకరియా 4వ అధ్యాయం 6వ వచన భాగములో చూడగలిగితే, ఆ రోజున ఆలయాన్ని కట్టడానికి ముందుకొచ్చిన వ్యక్తులను ఏ ప్రజలైతే బలహీనపరచగలిగారో, ఒక చేతిలో ఖడ్గాన్ని పట్టుకున్నారు, ఒక చేతిలో పనిచేస్తూ ఉంటున్నారు. ఏ సమయంలో ఏ గడియలో ఏ శత్రువులు వచ్చి మీద పడగలుగుతారేమో అన్న భయం. జకరియా 4:6లో చూస్తే, అప్పుడు అతడు ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే జరుగునని. చూడండి, అక్కడ వారు పనిని పూనుకున్నారు. మరి బలహీనపరిచేటువంటి అరబ్బీలు ఉన్నారు, టోబియలు ఉన్నారు, సన్బట్లు ఉన్నారు. వీరంతా జాతికి సంబంధించిన వ్యక్తులు. వీరి యొక్క అభ్యంతరకరమైన కార్యాలు వారిని బలహీనపరిచేశాయి. ఆ సమయంలో బలముతో కాదు, శక్తితో కాదు, ఆత్మచేతనే. నిజమే, ఆ రోజుల్లో జెరుబ్బాబెలు కానీ తనతో కూడా సమకాలికులైనటువంటి వారి మీదికి కానీ దేవుని యొక్క ఆత్మ రాని ఎడల వారు దేవుని ఆలయాన్ని కట్టేటువంటి వ్యక్తులు కనుక బలము శక్తి కాదని చెప్పుచున్నది బైబిల్. ఆత్మ ద్వారానే. ఆ రోజు అడ్డు ఎంతమంది వచ్చినా హర్తహశస్త అనే రాజు కూడా అడ్డొచ్చేశాడు. అయితే దేవుని ఆత్మ అడ్డు వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా నిర్మూలము చేయడం వాక్యంలో మనం చూస్తున్నాం. హర్తహశస్త రాజు చనిపోయాడు. దేవుని ఆత్మ కార్యం అక్కడ జరగగలిగాది. పరిశుద్ధాత్మే వీరికి దూరంగా ఉండి ఉంటే ఎప్పటికీ వీరు బలహీనులే. బలహీనుడు తలపెట్టిన కార్యాన్ని ఎక్కడ కానీ విజయవంతంగా చేయలేడు. మనము దేవునికి దూరమై ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికి కానీ ఆయన దూరం ఉండగా ఉండేటువంటి వాడు కాదు. ఒక్కొక్కసారి మనం దేవునికి దూరం అయిపోతాం. సొంత బలం, సొంత జ్ఞానం, సొంత బుద్ధి మీద ఆధారపడి తలపెట్టిన దాన్ని సాధించగలనని అనుకుంటాం. అస్సలుకు కాదు. అందుకే బలముతో శక్తితో కాదు, ఆత్మ ద్వారానే. దేవునికి దూరమైనటువంటి ఒక వ్యక్తి తన స్వబుద్ధి మీద ఆధారపడి నేనేదో చేయగలుగుతానని అనుకుంటే జీవితం అంతా ఫెయిల్యూరే. నా శక్తి పనికిరాదు, నా బలం పనికిరాదు, నా స్వబుద్ధి పనికిరాదు, నా సొంత జ్ఞానం, నా సొంత బలం ఏమీ పనికిరాదు. దేవుని ఆత్మే. ఎప్పుడు దేవుని ఆత్మ మీద ఆధారపడగలుగుతామో ఆ ఆత్మ బలహీనులైన మనలను బలపరిచి తలపెట్టిన కార్యం అన్నిటిలో కూడా విజయాన్ని మనకి ఇవ్వగలుగుతుంది. మోషే తన బలం పైన ఆధారపడ్డాడు. మోషేకుండే ఆలోచన ఒక్కటే, నా ప్రజలైన ఇశ్రాయేలులను ఐగుప్తులో నుంచి నేను బయట తీసుకురావాలి. అందుకే మోషే తన బలం మీద ఆధారపడ్డాడు. ఎలా ఆధారపడ్డాడు? ఒక ఐగుప్తియుని, ఒక హెబ్రియుడు, ఒక ఐగుప్తియుడు మధ్యన ఏం జరుగుతుంది? గొడవ జరిగాది. వెంటనే మోషే ఐగుప్తిని మీద పడి వాని చంపి ఇసుక తోడి అందులో వాని పడేసి పాతి పెట్టేశాడు. మోషే అనుకున్నాడు, నా సొంత బలముతో ఐగుప్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించగలను అని. కాలేకపోయాది. తాను చేసిన తప్పితాన్ని బట్టి ఐగుప్తిని విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితి రాగలిగాది. జీవితంలో ఎప్పుడు కానీ సొంత బలము మీద, జ్ఞానం మీద, శక్తి మీద, జ్ఞానం మీద ఎప్పుడు కానీ మనుషుడు ఆధారపడకూడదు. మనము ఎవరి మీద ఆధారపడాలి? ఒకే ఒక దేవుని పైన మనం ఆధారపడాలి. అందుకే బైబిల్ చెప్పేసాది, శక్తి కాదయ్యా, బలము కాదయ్యా, నా ఆత్మ ద్వారానే సమస్తము జరుగుతుంది. సంఘంలో మీరందరూ ఉంటున్నారు.
చాలామంది బిడ్డలు చెప్పిందే చెబుతూ ఉంటారు. ఏమని తెలుసా? నా కోసం ప్రార్థించు, నా భార్య కోసం ప్రార్థించు, నా భర్త కోసం ప్రార్థించు, నా పిల్లల కోసం ప్రార్థించు, అయ్యా నా కోసం ప్రార్థించు. ఎందుకు తెలుసా? వారికి తెలుసు, బలముతో, శక్తితో, జ్ఞానముతో, దేనితో కూడా నేను ఏది కానీ జయించలేను. వాళ్ళ ప్రార్థన కోరుకుంటున్నారంటే ఇది దేవుని వలనే జరుగుతుంది, పరిశుద్ధాత్మ వలనే జరుగుతుంది. ఎంత కష్టమైనా, అది ఎంత ఇబ్బంది అయినా కేవలం దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది. అందుకే ప్రతి బిడ్డ కూడా ప్రార్థన కోరుకోవడం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఎప్పుడు కానీ ఆత్మ మనము దేవునికి దూరమైనట్లు పరిశుద్ధాత్మే మనకు దూరమయ్యిపోయేది అనుకోగాక జీవించగలమా? బ్రతకగలమా? ఏదైనా ఒక చిన్న పని చేసుకోగలమా? మన వలన కాదు. అందుకే శాంసన్ మీదికి ఆత్మ వచ్చింది, జెరుబ్బాబెలు మీదికి, తనతో కూడా ఉన్న వ్యక్తుల మీదకి దైవాత్మ వచ్చి పని చేయగలిగాది. ఎప్పుడు కానీ నీ జీవితంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నువ్వెంత బలహీన స్థితిలో ఉండినా నిన్ను బలపరిచేది దేవుని ఆత్మ. అది నీకెప్పుడు తోడుగా ఉంది అనే మాట మర్చిపోవద్దు. అది ఎప్పుడు నీకు సమీపంగా ఉంది అనే మాట మర్చిపోవద్దు. అది నీకు దూరంగా లేదు, అది నీతోనే ఉంది. అయితే మనమెక్కడ కానీ దేవునికి దూరముగా ఉండకూడదు. న్యాయాధిపతుల్లో మీరు చూడండి, బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనం వరకు ఆ మీదట మీరు చదువుకోనండి. అక్కడ మనకు ఒత్నీయేలు అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలులు దేవుని యొక్క దృష్టికి చెడు ప్రవర్తన వారు ప్రవర్తించగలిగారు. ఆ రోజుల్లో వారి జీవితాలు చూడగలిగితే విగ్రహారాధనలో వారు పూర్తిగా పడిపోగలిగారు. అషారా దేవి యొక్క స్తంభాలకు వారు పూజ చేస్తూ రాగలిగారు. యెహోవా దేవుని పూర్తిగా మర్చిపోయి దూరం అయిపోయారు. ఈ న్యాయాధిపతులు 3వ అధ్యాయం 7 నుండి 10 వరకు చూడగలిగితే ఇశ్రాయేలీయులు దేవుని మరిచిపోయి విగ్రహారాధనలో పడిపోయి వాటిని పూజిస్తూ ఉండిపోయారు. చివరికి దేవుడే ఇశ్రాయేలుల యొక్క ప్రజలను శత్రువులకు అప్పగించేశాడు. దేవునికి దూరముగా ఉండేటువంటి వారిని దేవుడే శత్రువులకు అప్పగించేస్తాడు. ఆ పరిస్థితుల్లో తమ తప్పు తెలుసుకున్నారు. యెహోవా, తప్పు చేసేసామయ్యా, క్షమించయ్యా, కన్నీరు కార్చారు, ప్రార్థించగలిగారు. అప్పుడు ఏ రాజు యొక్క చేతి క్రింద ఉండి వారు బాధపడగలిగారని చూడగలిగితే ఇక్కడ కుషాన్రి షాతాయి అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అదే అధ్యాయములోనే కుషాన్రి షాతాయి అనే ఒక వ్యక్తి, వీడు రాజు, వీని పేరు, వీని చేతి క్రింద ఉండిపోయారు. అయితే వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే ఒత్నీయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒత్నీయేలు మీదికి దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆవరించగలిగాదో వెంటనే దేవుని ఆత్మ చేత బలము పొందినటువంటి ఒత్నీయేలు శత్రు రాజు చేతిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒత్నీయేలు మీదికి దేవుని ఆత్మ రాకపోయి ఉంటే శత్రువుల చేతిలో నుండి దేవుని ప్రజల్ని విడిపించేటువంటి వ్యక్తి కాదు. ఎందుకు కాదు అంటే ఒత్నీయేలు బలహీనుడు. అందుకే పైనుండి దేవుని ఆత్మ వచ్చి ఒత్నీయేలు మీద దిగిన వెంటనే బలమును పొందుకున్నాడు, శత్రువును ఓడించాడు, దేవుని ప్రజలను తీసుకుని వచ్చేశాడు. గమనించాలి, మనము దేవునికి దూరమైనట్లు దేవుడు ఎప్పుడు కానీ మనకు దూరంగా ఉండేవాడు కానీ కాదు. ఎన్నోసార్లు దూరం అయిపోయాం. మనము కూడా అలాగా
దూరమైపోయేదాన్ని బట్టి ఎంత బలహీనులమైపోతామో మనం ఆలోచించాలి. కాబట్టి ఆయన దూరమయ్యే వ్యక్తులందరి మీదికి దేవుడు తన ఆత్మ ఆవరించి ప్రతి ఒక్కరిని ఏం చేసేటువంటిది? బలపరిచేటువంటిది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో యెఫ్తా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదే న్యాయాధిపతులు 11:29 చూడగలిగినట్లయితే, యెహోవా యొక్క ఆత్మ యెఫ్తా మీదికి వచ్చిన వెంటనే ఆత్మ ద్వారా బలమును పొందుకుని తాను ఏం చేశాడు అంటే అమోనీయులను తాను గెలవగలిగాడు. చూడండి, యెఫ్తా మీదికి దేవుని ఆత్మ రాక ఉండి ఉంటే శత్రువుల చేతిలో యెఫ్తా ఓటమి పాలయ్యేవాడు. అయితే కాలేదు. అయితే బైబిలు ప్రకారంగా మనము చూడగలిగినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యెఫ్తా మీదికి ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. చూడండి, మన ఆదిమ భక్తుల దగ్గర చూస్తే దేవుని ఆత్మ వారికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? దగ్గరగా ఉండి వారిని ఆవరించి లేక వారిని కబళించి వారిని బలపరిచి ఆత్మ వారి ద్వారా గొప్ప విజయములను ఇవ్వగలిగాది. బైబిల్ అదే మనకు చెబుతూ ఉంది. అదే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 34 చూస్తే అక్కడ యెహోవా ఆత్మ గిద్యోను మీదికి వచ్చెను అని వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే దేవుని ఆత్మ గిద్యోను మీదికి రాగలిగాదో, ఆ ఆత్మ గిద్యోనును ఆవరించిన తర్వాత చిట్ట చివరికి గిద్యోను మిద్యానీయులను గెలవగలిగాడు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో మనము చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఎన్నో ఆదిమ కాలములో తన యొక్క భక్తులకు దేవుని ఆత్మ ఎప్పుడు కానీ దూరముగా ఉండలేదు. వారందరూ కూడా దేవునికి దగ్గరగా ఉండగలిగారు. అందుకే దేవుని ఆత్మ కూడా వారి దగ్గర ఉండి వారిని బలపరిచి ఆ బలముతో సాహస కార్యాలు వారు చేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనకు శాంసన్ కానీ, జెరుబ్బాబెలు కానీ, ఒత్నీయేలు కానీ, గిద్యోను కానీ, యెఫ్తా కానీ, వీరందరూ కూడా పైనుండి వచ్చేటువంటి ఆ ఆత్మను పొందుకుని సాహస కార్యాలు చేశారు. వీరికి దేవునికి దగ్గరగా ఉన్నవారు. అందుకే దేవుని ఆత్మ కూడా వారికి దగ్గరగుండి వారిని ఆవరించింది. వారు ఊహించని కార్యాలను ఆత్మ చేయించి వారికి ఒక జీవితాన్ని ఇవ్వగలిగాది. నీవెప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో బలహీనులమైపోతాం. బలహీనులైతే బలము కలిగిన సాతానుడు వచ్చినప్పుడు వారిని గెలవలేకపోతే ఓటమి పాలు. ఓడిపోయిన వానికి దుఃఖం ఉండదు, సంతోషం ఉండదు. ఓడిపోయిన వానికి జీవితంలో నెమ్మది ఉండదు. వానికి బాధ, దుఃఖం, అవమానమే ఉండగలుగుతుంది. ఆ రోజుల్లో ఈ భక్తులందరూ దేవునికి సమీపాన ఉండగలిగారు కాబట్టి దేవుని ఆత్మ కూడా వారికి దగ్గరుండి వారిని ఆవరించగలిగే బలమైన కార్యాలు చేయగలిగారు. ఈరోజు నువ్వు ఆలోచించు, దేవునికైనా, ఆలయానికైనా, వాక్యానికైనా దూరంగా ఎవరైనా ఉంటున్నారంటే లోకాధికారైన సాతానుడు వారి మీద పడగలుగుతాడు. వారి చేతిలో పడితే వాడు చిత్తుగా ఓడిస్తాడు. అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియవు. దేవునికి, వాక్యానికి, సహవాసానికి దగ్గరగా ఉండే వాళ్లకు దేవుని ఆత్మ ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. ఆత్మ వారిని ఆవరించి ఆ ఆత్మ వారిలో శక్తివంతమైన కార్యాలను జరిగించగలుగుతుంది. అందుకే దేవుని యొక్క బిడలగా మనం ఎప్పుడు కానీ దేవునికి దూరంగా, వాక్యానికి దూరంగా, ఆలయానికి దూరంగా ఉండకూడదు. వీటన్నిటికీ దగ్గరగా ఉంటే మనకేది దగ్గర అవుతుంది? దేవుని ఆత్మ. ఆత్మ దగ్గరై ఆత్మ మన దగ్గర బలమైన కార్యాలను చేయించగలుగుతుంది. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు దేవునికి దూరమై వారి బలము మీద, వారి జ్ఞానం మీద,
వారి అధికారాల వారికి ఉన్నటువంటి ఆధారాల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, శక్తి చేత కానీ బలము చేత కానీ ఏది జరగదు, ఆత్మ ద్వారానే. దయచేసి సమయంలో దేవుని యొక్క ఆత్మ ఆయనకు దగ్గరగా ఉండేటువంటి బిడ్డల మీద ఉంది, వారి కుటుంబాల మీద ఉంది. అందుకే ఆత్మ సాహస కార్యాలు వారిలో వారి కుటుంబాల్లో చేయగలిగాది. ఇది సత్యం, ఇది వాస్తవం. జీవితంలో మనలో కూడా అదే ఆత్మకార్యాలు జరగాలని ఎప్పుడు కూడా దేవునికి మన సమీపముగా ఉండటానికి ప్రయత్నిద్దాం.